హండ్రెడ్ నెంబర్ కొట్టారు సార్. అక్కడ పిఎస్ వాళ్ళు వస్తారు, అయ్యా పై అధికారులకు ఒత్తిడి వచ్చింది, మీరు పని మానుకోండి. అది చూయించినప్పుడు ఆ పోలీసు వాళ్ళు మీకు సహకరించాలి కానీ వాళ్ళకి సహకరిస్తలేరు, ఛాయిస్ ఇస్తలేడు. ఎందుకు పర్మిషన్ లేదా? పర్మిషన్ ఎల్ఆర్ఎస్ ఇప్పుడు ఒక వెంచర్ చేసినప్పుడు ఆయన చేయలేదు. ఒక వెంచర్ చేసిన వ్యక్తి అయితే ఎవరో ఒకరు చేశారు, చేసి మీకు రిజిస్ట్రేషన్ అయితే చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన ఆ వెంచర్ లో మీరు ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న ప్లాట్ ని ఇల్లు కట్టకూడదు అని ఎందుకు అంటున్నారు? మొత్తం దీని హిస్టరీ చాలా ఉంది సార్. 1971 లేఅవుట్ ల్యాండ్ ఓనర్స్ ప్లాట్లు చేశారు 62 ఎకరాలు మొత్తము. సర్వే నంబర్లు 639/1, 643/1, 644/1, 647/1, 648, 654 కాప్రా విలేజ్ లేక వస్తుంది సార్. ఇది మేము 1983 నుంచి 2000 వరకు ఈ ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. అందులో మొత్తం 706 ప్లాట్లు. 706 ప్లాట్లు మేము కొనుక్కున్న తర్వాత ప్రేమ్ సాగర్ రావు 2002లో ఎంటర్ అయ్యి దొంగ పేపర్లన్నీ పుట్టించి అగ్రికల్చర్ ల్యాండ్ అని దొంగ డాక్యుమెంట్లతోటి సైట్లోకి రౌడీలను తీసుకొని వచ్చి మేము అప్పటి వరకు కట్టుకున్న ఇండ్లన్నీ కూలగొట్టేసి వాళ్ళ మనుషులను సైట్లో పెట్టడం జరిగింది, పెట్టి బెదిరించడం జరిగింది. మేము ఆర్టీఓ కోర్టులో ఛాలెంజ్ చేసి మేము గెలిచి ప్లాట్ ఓనర్స్ అనుకూలంగా తీర్పు వచ్చింది. వచ్చిన తర్వాత తను ల్యాండ్ మొత్తం చేతిలో నుంచి పోతోందని భయపడి మా ప్లాట్ ఓనర్స్ ని బెదిరించి అందులో నుంచి 150 ప్లాట్లు సుమారుగా ఆయన తీసుకోవడం జరిగింది. కొంతమందికి డబ్బులు ఇచ్చాడు, కొంతమందికి డబ్బులు ఇవ్వకుండానే తీసుకోవడం జరిగింది. అది అయిన తర్వాత మిగతా 550 ప్లాట్లు కూడా ఆయనకే అమ్మాలని రౌడీలను పెట్టి అక్కడ మేము కట్టుకున్న ఇండ్లన్నీ కూలగొడుతూ మేము సైట్లోకి వెళ్తే మమ్మల్ని బెదిరిస్తూ చంపుతామని రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవాడు. ఇప్పుడు ఆయన్నే అమ్మమంటుండు కదా, మార్కెట్ రేట్ కి అమ్మమంటుండో లేదంటే తన ఇష్టానుసారంగా తన ఇష్టం వచ్చిన రేటుకి తనకు నచ్చిన రేటుకు ఇచ్చేయాలి ఆయనకు, అంతే. లేదంటే మీరు జీవిత కాలంలో మీరు ఇల్లు కట్టుకోలేరు అని డైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు ఆయన. అలా భయపెట్టినప్పుడు అలా కలెక్టర్ ఉంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే మీరు కొనేటోళ్ళే గారు కదా. అలాంటి టైంలో వాళ్ళు అమ్మియడం ఎందుకు? వాళ్ళు సహకరించి అన్ని ఓకే చేసి తర్వాత వాళ్ళకు సపోర్ట్ చేయడం ఏంటి అధికారులు? ఇదంతా డబ్బులతోటి సార్, మొత్తం డబ్బులు, ఆయన అధికార బలంతో మొత్తం మమ్మల్ని ఏమీ చేసుకునేయకుండా చేస్తున్నాడు. పోలీసులు కూడా ఎక్కడ రికార్డు పరంగా మీరు చేసుకోవద్దు అని వాళ్ళు ఎక్కడా చెప్పట్లేదు. మేము చాలా సార్లు అడిగాం అధికారుల్ని, సార్ ఎక్కడ మేము వర్క్ చేసుకోవద్దు, మా ల్యాండ్ కాదు అని మీరు చూపియండి, ఒక్క పేపర్ చూపియండి, మేము సైట్ వదులుకొని వెళ్ళిపోతాం. లేదంటే ఆయన దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో తీసుకొని రమ్మనండి, మా దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో తీసుకొని వస్తాము. ఒక కామన్ పాయింట్ సెట్ చేయండి, మీరే చేసి మొత్తం ఎంక్వైరీ చేయండి. మాది ల్యాండ్ కాదు అంటే మేము ఇలాగే వదిలేసి వెళ్ళిపోతాం, ల్యాండ్ అంతా కూడా తన్నే తీసుకోమనండి. లేదంటే మా ప్లాట్లు మేము కట్టుకుంటాము, ఆయన ప్లాట్లు ఆయన తీసుకోమనండి, మాకు సంబంధం లేదు ఆయన ప్లాట్లతోటి. మేము జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము, ఎల్ఆర్ఎస్లు కట్టాము, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ చేసుకునేయట్లేదు పోలీసులని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేసాం పోలీసుల మీద. అయినా కూడా పోలీసులకు చనడం లేదు. వాళ్ళు మమ్మల్ని బెదిరించి పోలీసులు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విత్డ్రా చేసుకుంటారా చేసుకోరా అని మమ్మల్ని బెదిరిస్తున్నారు రివర్సు. కానీ మీకు న్యాయం చేస్తామని మాత్రం వాళ్ళు అనట్లేదు పోలీసులు. ఏమన్నా అంటే కానీ మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది, మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి, మీకు దండం పెడతాము, మీరు సైట్లోకి వెళ్ళొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. పై అధికారులతో వాళ్ళకు ఒత్తిడి ఎలా ఉందో మీరు కొనుక్కున్న ఆస్తి మీద మీకు కూడా అంతే హక్కు ఉంటది కదా. మరి మేము ఏం చేయాలి? ఇప్పుడు అందరూ మిలిటరీలో పనిచేసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, మేము అక్కడ పోరాడలేము కదా వాళ్ళతోటి. అక్కడ మేము న్యాయం చేయమని అడుగుతున్నాం పోలీసుల్ని. చట్టమే కదా ఉంటుంది అందరికీ. మేము చట్టాన్ని గౌరవించినప్పుడు వాళ్ళు కూడా చట్టపరంగా మాకు ప్రొటెక్షన్ కల్పించాలి కదా, అది కల్పించట్లేదు. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను నేను, నా ఇంటర్వ్యూ చూసాడంటే వెంటనే 10 పౌండ్లు వస్తాయి. నువ్వు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చావు? మీడియాకి వెళ్ళావు కదా నువ్వు, నీ కథ చూస్తాను నువ్వు ఎట్లుంటావు అని. ఇళ్ళ దగ్గరకు వచ్చి రిక్కీ కూడా చేసినారు మమ్మల్ని చంపడానికి. ఇలా కూడా చేస్తున్నారు, ఫోన్లు చేసి బెదిరించడము, సైట్ లేకపోతే అసలు వీళ్ళని చంపేయండి అని చెప్పి అక్కడ డైరెక్ట్. ఇప్పుడైతే మేము 1 వీక్ బ్యాక్ వెళ్తే సైట్ లో వాళ్ళ అనుచరులకు ఆర్డర్ అంట, ఎవరే గాని ప్లాట్ ఓనర్ వస్తే వాళ్ళని ఏమైనా చేయండి, గవర్నమెంట్ మంది ఉంది, నేను చూసుకుంటా, మొత్తము చంపేసిన కేసు కాకుండా నేను చూసుకుంటానన్నారట. వాళ్ళు అంత దౌర్జన్యంగా ఉన్నారు. అంటే ప్రభుత్వాలు వచ్చింది మార్చింది ఇలాంటి చంపడానిక? అదే సార్, మేము మీడియా ముఖంగా అందరినీ, గవర్నమెంట్ ఆఫీసర్లని, అధికారుల్ని
ప్రజానాయకుల్ని అదే అడుగుతున్నాం. ఓట్లేసి ప్రజలు గెలిపించుకున్నది మా మీద ఈ విధంగా దౌర్జన్యాలు చేయడానికా లేకపోతే 10 మందికి మంచి చేయడానికా అనేది మేము అదే అధికారులు అడుగుతున్నాము. ఇప్పటికి 3వ సారి వచ్చాము ఇక్కడికి ప్రజావాణికి మా వాణి వినిపించడానికి. దాదాపు 250 మంది వచ్చారు. ప్రజావాణిలో కూడా ప్రేమ్ సాగర్ బాధితులు అనగానే ఆఫీసర్లందరూ కూడా అయ్యో మీరు ఆల్రెడీ మీ అప్లికేషన్లు గుట్ట వచ్చేసినాయని చెప్పి వాళ్ళే చెప్తున్నారు మాకు. మీరు మీడియా అవును అవును ఇప్పుడు అట్లానే కాదు, ఆడ లోపల ఉన్న అధికారులు ఆ అప్లికేషన్ తీసుకుంటుండ్రు, కానీ ఇప్పటి వరకు ఏదైనా ఒక్క ఫోన్ వచ్చిందో మీ అందరిలో? ఒక్క ఫోన్ కూడా రాలేదు సార్ ఇప్పటికి. 250 మందికి ఒక్క ఫోన్ కూడా ఇంతవరకు రాలేదు. 3 సార్లు 250 అంటే 700 లేదు సార్, మొత్తం 550 మందిలో 100 ఫస్ట్ లో ఇచ్చినాము, మళ్ళీ 150 ఇచ్చినాము, మళ్ళీ 200 అప్లికేషన్ ఇచ్చినాము. ఓన్లీ మెసేజ్ వస్తోంది కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా ఫోన్ చేసి మీ ప్రాబ్లం ఏంటి అని అడిగిన వాళ్ళు లేరు సార్ మమ్మల్ని. మరి ప్రజా దర్బార్ ఎందుకోసం పెట్టినట్టు? ప్రజా దర్బార్ ఎందుకోసం పెట్టారు మాకు అర్థం కావట్లేదు. మేము ఇన్ని సార్లు తిరిగిపోతూ ఉంటే అసలు దానిపైన చలనమే లేదు. 3 సార్లు మీడియాకి ఇచ్చాము. 3 సార్లు మీడియాలో కొన్ని దాదాపు 30-40 ఛానళ్లు కవర్ చేసినా కూడా ఇంతమంది చూసినా గానీ ఎవరే గానీ చలనం లేదు. ఎందుకంటే తనకు అధికారం ఉంది కదా, తన రూలింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా ఇప్పుడు ప్రజెంట్. రూలింగ్ ఎమ్మెల్యే అయితే వేరే ఆస్తులుగా లాక్కోవాలని ఏమన్నా చట్టం ఉందా? వాళ్ళు చెప్పిన చట్టం సార్, మేము చెప్పిన చట్టం కాదు. మేము ఇంజంక్షన్ కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొని పోతే పోలీస్ అధికారులు దేనికి పనికొస్తుందండి? ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకుని చెత్తబుట్టలో పడేయండి అంటున్నారు పోలీస్ ఆఫీసర్లు. పోలీస్ ఆఫీసర్లే అంటున్నారు చెత్తబుట్టలో మీకు రక్షణ ఇచ్చే పోలీసు మిమ్మల్ని రివర్స్ ఇలా చెప్తున్నారు. ఆ ఇంజంక్షన్ ఆర్డర్లు తీసుకుని చెత్తబుట్టలో పడేసేయండి, దేనికి పనికొస్తుంది అది అంటున్నారు వాళ్ళు. మరి మేము ఇంకొకని ఇలాగే మేమున్న మా శాతకాని పరిస్థితిలో మేము కూడా ఇలా వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా ఇలా 500 మంది దాడి చేయడానికి సిద్ధం అవుతాం. అప్పుడు కూడా అలా చిత్తపుట్టలు వారేస్తారా వాళ్ళ అప్లికేషన్ అని ఏమైనా అడిగే ప్రయత్నం చేశాం. అది కూడా చేస్తే 145 సెక్షన్ పెడతాం. మళ్ళీ మీరు జీవితంలో సైట్ లేకి పోలేరు, అది కూడా మీరు జాగ్రత్త. సైట్ లేకి మీరు పోయినారంటే వాళ్ళు వస్తారు, కొడతారు. వాళ్ళు వచ్చి మీ మీద దాడి చేస్తారు, మీరు వచ్చి కేసు పెడతారు. మేము మళ్ళీ 145 సెక్షన్ పెడతాం. 145 సెక్షన్ 2012 లో ప్రేమ్ సాగర్ రావు పెట్టించి నిన్న 2023 ఫిబ్రవరి వరకు మేము హైకోర్టులో పోరాడి కొట్టేయించాం. దాదాపు 11 సంవత్సరాలు పోరాడినాము. ఇప్పుడు మళ్ళీ పోలీసులు అదే చట్టాన్ని అడ్డం పెట్టుకొని మేము 145 సెక్షన్ పెట్టిస్తాం మళ్ళీ మీరు సైట్ లేకపోతే అని మమ్మల్నే బెదిరిస్తున్నారు వాళ్ళు. అసలు ఆ సైట్ కు వాల్యూ అలా ఎందుకు వచ్చింది? విలువ ఎక్కువ ఉంది సార్. అప్పుడు 1000-2000 ఉన్న విలువ ఇవాళ ₹1,00,00,000 ఉంది సార్ స్థలం విలువ. కాప్రా మున్సిపాలిటీలో సిటీలో ప్రైమ్ ఏరియా ₹1,00,00,000 విలువ ఉంది. అప్పనేదా కొట్టేద్దామని ప్రేమ్ సాగర్ రావు అంతే. మొత్తం 1,00,000-2 లక్షలకో బెదిరించేసి ఇట్లాగే ఉంటే ఇంకా ఇప్పటికీ మా వాళ్ళు చాలా మంది చనిపోయారు సార్. వాళ్ళ పిల్లలకి ఎక్కడుందో స్థలం. మా పిల్లలు కూడా అంటున్నారు మీకు ఇన్ని బెదిరింపులు వస్తున్నప్పుడు ఎందుకు మీరు అట్లా మీడియా ముఖంగా పోయి బెదిరిస్తున్నారంటే చంపితే ఎంతమందిని చంపుతాడో చంపని కనీసం మిగిలిన వాళ్ళకన్నా న్యాయం జరుగుతుందని మేము పోరాడుతున్నాం సార్. ఈ పోరాటం ఇది ఇప్పుడు కాప్రా మున్సిపాలిటీలో వాల్యూ పెరిగినందుకు ఇవన్నీ చేస్తుండ్రు. ఒక ఎమ్మెల్యే సార్, ఆయన ఎమ్మెల్యే లేనప్పుడే ఇన్ని దౌర్జన్యాలు చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఇంకా అసలుకే మాకు రక్షణ ఉండదని మేము భయపడుతున్నాం సార్. ఇప్పుడు సీఎం గారు ఏమంటారు అంటే ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి వాడికి మేము న్యాయం చేస్తాము, మాది ప్రజల పక్షము, మేము ప్రజల కోసమే పోరాడతాము, ప్రజల కోసమే మేము పనిచేస్తాము, మా ప్రజలే ఓటేసి గెలిపించారు, మేము న్యాయం చేస్తామన్నారు. కానీ గతం నుంచి ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు వచ్చాము, కానీ ఎవరు ఏం సహకరించలే అని మీరు అంటున్నారు. అంటే వాళ్ళు చెప్పేది అబద్ధమా నిజమా అనేది అర్థం అవ్వట్లేదు. మీ సమస్య ఏంటో మీరు వాస్తవంగా చెప్పండి. ఇది సీఎం గారి దృష్టికే డైరెక్ట్ పంపించడం మేము చేస్తాము. అది అయ్యేదైతే ఆయన రెస్పాండ్ అవుతాడా లేదంటే కాడా? సీఎం గారికి పంపిస్తాం, సీతక్క గారికి పంపిస్తాం, బట్టి విక్రమార్క గారికి పంపిస్తాం. ఆధారాలు ఒరిజినల్ చూపించండి. అది కలర్ జిరాక్స్. బట్టి విక్రమార్క గారికి లెటర్ తెచ్చాము, అక్కడ కలవనీయలేదు మమ్మల్ని. మా సార్ 9640 2 నంబర్లు. ఇది కొత్త ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజల దుస్థితి. అసలు మార్పు కోరారు ఎందుకోసము? గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం చేయకూడదు ఈ ప్రభుత్వం అనే ఉద్దేశంతో ప్రజలందరూ ఏ లోకల్ నాయకుడు లేకున్నా స్వతగా తన వంతు తను ఓటేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అయినా ఈ ప్రజల పరిస్థితి ఇలాగే ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే తనే దగ్గర ఉండి వాళ్లకు న్యాయం చేయాల్సిన ఒక ఎమ్మెల్యే తనే న్యాయానికి దిగిండు.
తనే భూములు లాక్కోవడానికి మొదలు పెట్టిండు. అసలు అర్థం ఏంటి? అతనితో ఉన్న డాక్యుమెంట్లు ఉంటే ఇగో నా డాక్యుమెంట్లు, ఇది నా ఆస్తి, నాకు ఇవ్వండి అని చెప్పే విధంగా వాళ్ళు చూయించి వాళ్ళని మధ్య పెట్టకుండా నిజాలు చూపించే ప్రయత్నం చేసి వాళ్ళని సద్దమనిగే విధంగా మార్చాలే గాని డాక్యుమెంట్లు లేవు. రౌడీలను కూర్చోబెట్టి మిమ్మల్ని చంపేస్తా అని భయపెట్టి భూములు లాక్కోవడం జరుగుతుందంట ఇక్కడ. అసలు ఇది ప్రజా దర్బారా లేదంటే ప్రజలను భయపెట్టే దర్బారా ఇది? అసలు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా లేదా? వీళ్ళు గతం నుంచి ఇది మూడోసారి అంట, మూడోసారి నుంచి ప్రజా దర్బార్ ప్రోగ్రాం రావడం జరిగింది, వాళ్ళ సమస్యలు ఇవ్వడం జరిగింది, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాగే కాకుండా ఇదే కాపురాలో పోయి వాళ్ళు ప్రతి ఒక్కరు అందరు ఒకేసారి వెళ్తాము, మమ్మల్ని చంపుతారా లేదంటే మా భూములు మాకు వదిలేస్తారా చూస్తాము అని చెప్పడంతో ఆడ ఉన్న లోకల్లో ఉన్న పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుందంట. అసలు పోలీసు వాళ్ళు అడ్డుకోవడం ఏంటి? అసలు ల్యాండ్కు పోలీసు వాళ్ళకి సంబంధం ఏంటి? గొడవ అయితే కేసులు పెట్టాలి, వాళ్ళు కొట్టిండ్రు వీళ్ళు కొట్టిండ్రు అనేది కేసు చేయాలి తప్ప పోలీసులు ల్యాండ్ల ఇష్యూలో ఇన్వాల్వ్ కావడం ఏంటి? అసలు గత ప్రభుత్వం అదే పని చేసినందుకు కదా ఈ ప్రజలు వాళ్ళని వద్దు అనుకున్నది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ భయపెట్టినందుకే కదా ఆ ప్రభుత్వాన్ని వద్దన్నది. అలాంటిది మళ్ళా ఇప్పుడు కూడా ఇలాగే చేస్తే ఈ ప్రజలు భయపడుతుంది ఎందుకోసం అంటే అప్పుడు గతంలో వ్యతిరేక పాలకులు ఉన్నా గానీ ఆయన దౌర్జన్యం చేసిండు. ఇప్పుడు వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏమన్నా చేయొచ్చు అనే భయంతో మేము హైకోర్టులో పోరాడాము, అయినా గెలిచాము, అయినా మాకు రానియట్లేరు. ఏమన్నా అంటే 156 ఈ సెక్షన్ పెట్టి మిమ్మల్ని అక్కడ ఓనియకుండా చేస్తామని భయపెట్టడం జరుగుతుందంట. ఈ పోలీస్ దర్బారా ఇది? లేదంటే గత ప్రభుత్వం చేసిన పనే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా? వెయిట్ చేసి చూద్దాం. ఇళ్ళ సమస్య ఏంటో కాప్రాకు పోయి వాళ్ళ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ పోయి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది పల్లె వెలుగు. మీరు చూస్తూ ఉండుండ్రి.